ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడను ఆయనతో చెప్పెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం ఒక మనిషి చేసిన వాగ్దానం. ఇది నమ్మదగినది కాదు. పేతురు తాను చెప్పినట్లు తాను చేస్తానని పేతురు అనుకున్నాడు. మన ప్రమాణాలకి, నిర్ణయాలకు దేవుని వాగ్దానం లేకపోతే అది నిలబడదు. అందుకు పేతురే సాదృశ్యం. పేతురుకు శోధన ఎదురయ్యింది. అందుకు ఆ శోధనలో, ఆ పరిస్థితుల్లో అతడు తాను ప్రభువుని ఎరగనని చెప్పాడు. అతడు తాను ఆడిన అబద్ధాన్ని స్థిరపరచటానికి ఒట్టు కూడా పెట్టుకున్నాడు. మనిషి మాట ఎలాంటిదండి? ఒక్క దెబ్బకు తను పగిలిపోతాడు. తన సొంత నిర్ణయాలు ఏపాటివండి? తాను తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాడు. మట్టి కుండ పగిలిపోకుండా ఉంటుందంటారా? చెట్టుకు పట్టిన పూత దేవుని యొక్క కాపుదలలో, సంరక్షణలో కాపాడబడి పిందెలు పళ్ళగా మారి దిగుబడి అవుతాయి. ఒకవేళ దేవుడే గనక దాని మానానికి దాన్ని వదిలేస్తే ఒక్క గాలి చాలు కదా. ఆ ఒక్క గాలి విసిరిన విసురుకి ఆ కొమ్మ కుండబడిన పూతంతా నేలరాలిపోతుంది. ఒక మనిషి తన మాటను ఎంతవరకు నెరవేర్చగలడో తెలుసుకుని అంతవరకే ఆధారపడాలి. మన స్వంత నిర్ణయాలు అవి నిలకడగా ఉండలేవని తెలిసి వాటి మీద ఆధారపడకూడదు. దేవుని వాగ్దానాల మీద పూర్తిగా ఆధారపడాలి. శాశ్వత కాలం ఆధారపడాలి. ఈ భూమి మీద ఉన్నంతకాలం, రాబోయే కాలంలో కూడా మనం అందరం కూడా దేవుని మీదే ఆధారపడాలి. పరిమితులు లేకుండా దేవుని మీద ఆధారపడాలి. మనం ఏ మనిషినైనా సరే మనిషి మీద ఎక్కువగా హద్దులు మీరి ఆధారపడకూడదు. కేవలం ప్రభు వారి మీద సంపూర్ణంగా ఆధారపడాలి. దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. దేవుని కృపను మీద ఆధారపడాలి. అలా ఆధారపడి దేవుని కృపను పొందుకోవాలి. లేఖనాన్ని ఆధారం చేసుకోవాలి. లేఖనం ఇలా చెప్తుంది కదా, మనుషులు నమ్ముట కంటే, రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని. మనిషిని నమ్మి నష్టపోయిన వారు, మోసపోయిన వారు ఉండొచ్చేమో కానీ ఈ లోకంలో దేవుని నమ్మి మోసపోయిన వారు అంటూ ఎవరు లేరు, ఉండరు, ఉండబోరు కూడా. దేవుడు తన మాటలు
మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మా మీద, మనుషుల మీద ఆధారపడేవారముగా కాక మీ మీద, మీ మాట మీద ఆధారపడి మా జీవితాలు ఆశీర్వాదభరితంగా ఉండడానికి మమ్మల్ని మేము మీ మాట మీద మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహం కాని వారికి వివాహాలు జరిగి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించబడి, గర్భఫలం లేని వారికి గర్భఫలంనిచ్చి, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి ఇచ్చి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యమేమని, ఎవరెవరు ఏ అవసరాలు కలిగి ఉన్నారో మీ మహిమైశ్వర్యములు వారి అవసరములన్నీ తీర్చమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.